ఈనాటి కథ శీర్షిక నాకు రెండు నీకొకటి. ఒక ఊళ్ళో ఒక మొగుడు పెళ్ళాలు ఉండేవాళ్ళు. వాళ్ళు అమిత పిసినుగొట్టులు. తాము తినేవాళ్ళు కాదు, ఒకరికి పెట్టేవాళ్ళు కాదు. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండగ వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పిండి వంటలు అవి చేసుకుంటున్నారు. ఈ మొగుడు పెళ్ళాలు జన్మలో ఎన్నడూ పండుగలు చేసుకుని ఎరగరు. మనకేం పిల్లా పీచా, పెద్దవాళ్ళకి పండగలేమిటి అనుకుని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరికీ ఏదైనా తినాలని బుద్ధి పుట్టింది. మినపట్లు చేసుకుందాం, చౌకలో పోతుంది అన్నది పెళ్ళాం. సరేనని మొగుడు బజారుకి వెళ్లి అరగిద్దడు మినుములు పట్టుకొచ్చాడు. దానికి మరొక అరగిద్దడు బియ్యం చేర్చి పెళ్ళాం అట్లు పోయడానికి కూర్చుంది. రుబ్బితే ఎంతో పిండి కాలేదు. పెద్ద అట్లు వేస్తే రెండే అవుతాయి, 4 వెయ్యాలంటే మరీ చిన్నవవుతాయి. అందువల్ల పెళ్ళాం ఒక మాదిరి అట్లు 3 వేసింది. ఇద్దరికీ చెరి ఒకటి పోగా మిగిలినది మొగుడు చూడకుండా తానే తినేద్దాం అనుకుంది. కానీ మొగుడు పెనం చుట్టూగానే